ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు సలార్. ఫస్ట్ రాసుడు గురించి మాట్లాడదాం. ఈ సినిమా కథని డైరెక్టరే రాసుకున్నాడు. ఆయన పేరు మనందరికీ తెలుసు కదా, ప్రశాంత్ నీల్. నెక్స్ట్, ఈ బొమ్మ మీద మనకు కనిపించిన వాళ్ళందరూ ఎవరెవరు ఏ పాత్ర వేసారు అనేది లాస్ట్కి చెప్పుకుందాం. ముందు మనకి బొమ్మలకు కనిపిస్తే అందుకు వేసిన మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా, బిహైండ్ ద సీన్స్, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. కాస్ట్యూమ్స్ తోటా విజయ్ భాస్కర్. సలార్ సినిమా ఖాన్సార్ అనే రాజ్యంలో జరిగే కథ. ఆ రాజ్యం తాలూకు మనుషులు, వాళ్ళ నడవడిక, అవన్నీ మనకు అర్థం కావాలంటే వాళ్ళకు ఒక వేషధారణ ఉండాలి. అదంతా సెట్ చేసిండి తోటా విజయ్ భాస్కర్. బ్రిలియంట్ పీస్ ఆఫ్ వర్క్. నెక్స్ట్, డిఓపి భువన్ గౌడ. ప్రతి ఫ్రేమ్, రైట్ ఫ్రమ్ లైటింగ్ టు ది ఆర్ట్ డైరెక్షన్ టు ది విజువల్స్, ప్రతి ఒక్కటి సెన్సిబిలిటీ ఆఫ్ ద డైరెక్టర్. అంటే డైరెక్టర్ బరాబర్ ఏం విజువలైజ్ చేసుకుంటో దాన్ని ఎగ్జాక్ట్ పోర్ట్రే చేసిండని చెప్పి మన ఇంటర్వ్యూలో డైరెక్టర్ చెప్తున్నాడు. సో అంతకు మించిన పెద్ద అచీవ్మెంట్ ఇంకోటి ఉండదు. నెక్స్ట్, ఆర్ట్ డైరెక్షన్. మనకి విజువల్స్ అంత గ్రాండ్ కనిపించడానికి ఆర్ట్ డైరెక్షన్ చాలా హెల్ప్ అవుతుంది. ఇట్లా హెల్ప్ చేసిన వాళ్ళు ఇద్దరు, శివకుమార్ జే అండ్ టిఎల్ వెంకట చలపతి. వీళ్ళ వాల్యూ మనకు ఒక్కొక్క ఫ్రేమింగ్, ఆ గ్రాండియర్, సెట్ పీసెస్ అవన్నీ చూసినప్పుడు మనకు విజువల్గా అంత హై రావడానికి ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగా ఎన్హాన్స్ చేసారు ఈ సినిమాకి. నెక్స్ట్, ఎడిటింగ్ ఉజ్వల్ కుల్కర్ని. సినిమాటిక్ ఎడిటింగ్ కన్నా కమర్షియల్ ఫార్మాటింగ్ అనేది చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సినిమాటిక్ ఎడిటింగ్లో మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనో లేకపోతే చూపించే విధానంతో చేంజ్ అవుతూ ఉంటుంది దాని ఇంపాక్ట్. బట్ ఒక సినిమాటిక్ ఎడిటింగ్, రీసెంట్లీ వచ్చిన కేజీఎఫ్ కానీ సేమ్ డైరెక్టర్, ఆ పేసింగ్ కానీ ఎడిటింగ్ విధానం కానీ బిగ్గెస్ట్ హై. అంటే ప్యారలల్గా కంటిన్యూస్గా స్టోరీ నడవడం, ప్యారలల్ ట్రాక్స్లో ఒక ట్రాక్ ఇంకో ట్రాక్ కనెక్ట్ అవ్వడం, ఇదంతా ఎడిటింగ్లో పాసిబుల్ అయితే తప్ప ఆ లెవెల్ ఆఫ్ పేసింగ్ అనేది వర్కౌట్ కాదు. సో ఈ సినిమాకి బెస్ట్ యాసెట్ ఎడిటింగ్. ఆయన పేరు ఉజ్వల్ కుల్కర్ని. నెక్స్ట్, మ్యూజిక్. మ్యూజిక్ వినగానే మనకు అర్థమైపోతుంది కేజీఎఫ్ సినిమా కొట్టింది అనే కదా. సో రవి బస్రూర్ వన్స్ మోర్ చిపడేసిండు మొత్తం. నెక్స్ట్, విఎఫ్ఎక్స్. ఏది సెట్ పీసు, ఏది విఎఫ్ఎక్స్ అనే డిఫరెన్స్ ఏర్పడకుండా మేనేజ్ చేసిండినా. ఆయన పేరు రాఘవ్ తమ్మారెడ్డి. నెక్స్ట్, స్టోరీ అండ్ డైలాగ్స్. ఆబ్వియస్గా డైరెక్టర్ కథ రాసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం డైలాగ్స్ కూడా స్టోరీ రైటర్ రాసుకుంటాడు. బట్ ఇక్కడ స్టోరీకి ప్రశాంత్ నీల్ రాసుకుంటే డైలాగ్స్కి ముగ్గురు హెల్ప్ చేశారు. నెంబర్ 1 సందీప్ రెడ్డి బండ్ల, హనుమాన్ చౌదరి. నెంబర్ 2 అండ్ 3 డాక్టర్ సూరి. వీళ్ళు ఏ రేంజ్లో ఎక్కడి వరకు ఇంపాక్ట్ ఇచ్చారు లేకపోతే కాంట్రిబ్యూట్ చేశారు అనేది డైరెక్టర్కి తప్ప మనకు తెలిసే ఛాన్స్ లేదు. బట్ అట్లీస్ట్ వాళ్ళ క్రెడిట్స్ వాళ్ళకి మనం ఈ ఆడియో ద్వారా ఇవ్వగలుగుతున్నాం. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డైరెక్షన్. గ్రాండ్ ల్యాండ్స్కేప్స్ లేకపోతే గ్రాండ్ సెట్టింగ్స్ ఉన్న ఎన్వైరన్మెంట్, సెన్సిబుల్ స్టోరీని వితౌట్ కాంప్రమైజింగ్ ది సినిమాటిక్ హై. అంటే ఆడియన్స్ వచ్చి చూస్తే స్టోరీ ఎట్లుంది అన్నది పక్కన పెడితే స్టోరీ అందరికీ కామన్గా ఉండొచ్చు, కాకపోతే చూపించే విధానం, ఏ మూమెంట్స్ని ఎంతవరకు ఎన్హాన్స్ చేయాలనే లిమిట్ని కన్వెన్షనల్గా మనం ఒక లిమిట్ వరకు ఇమాజిన్ చేసుకుంటే దాన్ని అబ్సల్యూట్గా బ్రేక్ చేసి సినిమా మొత్తం నేను ఎలివేషన్లో పెడతా, అయినా కానీ మీరు సినిమా చూసేటట్టు నేను చేస్తాను అన్న ఫార్మాట్ని కేజీఎఫ్ తోటి స్టార్ట్ చేసి ఇంకొక 10 times దాని లెవెల్ పెంచేసాను సలార్ సినిమాకి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్ ప్రశాంత్ నీల్ బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు సలార్. నేను ఇందాక అనుకున్నాను కదా ఈ సినిమా లెవెల్ చేసి ఏమేం క్యారెక్టర్లు అని చెప్పి. జగపతి బాబు బిగ్గెస్ట్ యాసెట్, ప్రభాస్, పృథ్వీరాజ్, శ్రేయారెడ్డి, పాతలు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ తమిళ యాక్టర్స్, కన్నడ యాక్టర్స్, సీరియల్స్లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. అంటే వాళ్ళని మనం ఎప్పుడు నోటీస్ చేయం, బట్ సినిమాటిక్ లెవెల్లో వాళ్ళని ఎన్హాన్స్ చేసే విధంగా వాళ్ళని చూపించిన విధానం కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యారు. ప్రతి క్యారెక్టరు అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఆల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ కాస్టింగ్ డైరెక్టర్. సలార్ సినిమాలు అసలు చూడనీకి ఏముంది అని చెప్పి చూడని వాళ్ళు అనుకుంటే, పాయింట్ నెంబర్ 1, వరదాకి దేవాకి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్, అది త్రూ అవుట్ సినిమా చాలా బాగా క్యారీ అవుట్ అవుతుంది. నెక్స్ట్, కొన్ని సిచ్యువేషన్స్ల వల్ల వరద దేవాని కాన్సార్ నుంచి బయటికి పంపించేయాల్సి వస్తుంది. సో దానివల్ల తర్వాత వరద ఎట్లాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తాడు అనేది కీ పాయింట్. నెక్స్ట్, దేవాని పంపించాడు కానీ దాని తర్వాత దానివల్ల పడే ఎఫెక్ట్ వరద మీద ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, మళ్ళీ పంపించాడు చిన్నప్పుడు, కానీ మళ్ళీ ఎంత స్ట్రాంగ్ సిచ్యువేషన్ అండ్ ఎంత నెసెసిటీ ఉంటే మళ్ళీ దేవాని కాన్సార్కి తీసుకొస్తాడు
వరద. ఆ సిచ్యువేషన్ ఏంది, ఆ నెసెసిటీ ఏంది అనేది ఐ థింక్ మోస్ట్ పివటల్ పాయింట్. నెక్స్ట్ కాన్సర్కి అయితే వచ్చిండు దేవా వరద వల్ల. బట్ వచ్చిన తర్వాత చిన్నప్పుడు తనకు హెల్ప్ చేయడానికి చేసిన కొన్ని సిచ్యువేషన్స్ అవి చిన్నప్పుడే ఎక్స్ట్రీమ్గా అనిపిస్తాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే వరద దేవాన్ని తీసుకొస్తాడో ఇప్పుడు వరద కోసం ఇంకే లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తాడు దేవా. అదొక మెయిన్ పాయింట్. అండ్ దానివల్ల వరదాకున్న పొజిషన్ ఎట్లుంటుంది తర్వాత స్టోరీలో. ఇన్ఫ్యాక్ట్ దేవా వల్ల వరద పొజిషన్ చేంజ్ అవుతుంది. సో ఆ పొజిషన్ తర్వాత కనెక్టింగ్ పాయింట్లో మనకి ఎప్పుడైతే స్టోరీ ప్రోగ్రెస్ అవుతా ఉండి ఒక్కొక్క రిలేషన్షిప్ ఒక్కొక్క పాయింట్ రివీల్ అవుతా ఉంటుందో ఫైనల్ బ్యాంగ్లో ఎప్పుడైతే కాన్సార్కి దేవాకి ఉన్న కనెక్షన్ ఏంది అనేది ఎస్టాబ్లిష్ అవుతుందో ఒక హై ఉంటుంది ఆ మూమెంట్లో. ఆ హై అనేది కమర్షియల్ మూవీస్లో ఎస్పెషల్లీ ఈ సెట్టింగ్లో ఉంటుందని ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఎట్ ద సేమ్ టైం అదంతా బ్రిలియంట్గా వర్కౌట్ అయింది. సో ఇంత బ్రిలియంట్గా వర్కౌట్ అయినా సరే దేవాకి కాన్సార్కి మధ్యలో ఉన్న కనెక్షన్కి మళ్ళీ వరదాకి కాన్సార్కి మధ్యలో ఉన్న కనెక్షన్కి మధ్యలో క్రియేట్ అయ్యే ఆ డ్రామా ఉంటుంది కదా, అది ఐ థింక్ బెస్ట్ పార్ట్ ఆఫ్ సలార్. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే కొన్ని సినిమాలు మనం ప్లాన్ చేసుకొని పోతాం, ఏ డేటు ఏ సీటు అని. కొన్ని సినిమాలు యాక్సిడెంటల్గా పోతాం, ఫ్రెండ్ ఎవడో టికెట్ బుక్ చేస్తానో లేకపోతే తెలిసిన అన్న ఎవడన్నా పిలుస్తేనే పోతాం. లేకపోతే కొన్నిసార్లు బాగా వెయిట్ చేసి ఎప్పుడు వస్తుందని ఎదురు చూసి మరీ పోతాం. మీరు ఏ సిచ్యువేషన్లో పోయినా సరే ఎట్లా పోయినా సరే బయటికి మాత్రం ఒక హై తోటి వస్తారు మీరు, అది మాత్రం గ్యారంటీ. ఇది ఇంత చెప్తుంటే డిస్క్రిప్షన్లో లింక్ గిట్లా పెడతా అని చెప్పి అనుకుంటారేమో నాకు తెలియదు. అవన్నీ ఏం లేవు. థియేటర్లో చూడిన వాళ్ళందరూ చక్కగా పోయి నెట్ఫ్లిక్స్లో చూడరు, మొన్ననే యాడ్ అయింది. చలో.